శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. రామో విరామో వీర మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమ. రామో విరామో రామ రమయతి ఇది రామ, రమింపజేయువాడు రాముడు. మనస్సును రమింపజేయువాడు. రమించటం అంటే సంతోషపడటం, ఉల్లాసపడటం. ఆధ్యాత్మిక మార్గంలో రమించటం అంటే తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోవటం. భగవంతుడి యందు మనస్సుని లగ్నం చేయటం రమించటం. చూసినంత మాత్రము చేతనే మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఇహలోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలను మరచిపోయి మనోనైర్మల్యము చెంది భగవంతుడిలో మనసు ఐక్యం కావటం రమ లేదా రామ. రమింపజేయువాడు తన భక్తులను ఎల్లప్పుడూ రమింపజేస్తూ ఉంటాడు కాబట్టి రామ. శ్రీరామచంద్రుడికి ఆ పేరు పెట్టినందుకే సర్వ ప్రాణులను రమింపజేస్తాడు. రామశబ్దం అందుకే దాన్ని తారక మంత్రము అంటారు. ఈ జీవితానికి సార్థక్యం ఏమిటయ్యా అంటే తరించటం. తరించటమే సార్థక్యం, జీవిత సార్థక్యం. ఏమిటి తరించటం అంటే జన్మను ప్రయోజనవంతంగా ముందుకు తీసుకెళ్ళటం. ఆత్మ ఇహలోకంలో కొన్ని రోజులు ఈ శరీరంతో ఉండటానికి కావలసినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ భగవన్నామ స్మరణ ద్వారా ఆత్మ పరమాత్మలో ఐక్యం కావటం రమించటం. అందుకే రాముల వారికి ఆ పేరు రామా. సర్వ ప్రాణులను రమింపజేస్తాడు. మానవులు మాత్రమే కాదుండి, అన్ని రకాలైనటువంటి క్రిమికీటకాలను కూడా ఆయన ఆనందపరిచాడు. ఆయన చూసినంత మాత్రము చేత సర్వ ప్రాణులు ఆనందపడ్డాయి. అడవిలో నివసిస్తున్న సమయంలో కూడా సర్వ ప్రాణులు ఆయన చూసి మమేకమైపోయాయి. విషసర్పాలతో సహా రాముల వారికి భక్తులైపోయారు. పక్షులు, ఏనుగులు, జింకలు అన్నీ కూడా రాముల వారికి దాసోహం అన్నాయి. అంతటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం. అందుకే రామనామాన్ని తారక మంత్రము, తరింపజేయునిది. మానవులకు తారక మంత్రం వినా మరొక మంత్రం లేదు. వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు అదే చెప్పారు. నాయన, నీ నామమే మంత్రం. రామ అనే శబ్దంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో
అవి అత్యంతమైనటువంటి శక్తిగల ధ్వనితో ప్రభావితం చేయగలటువంటి అక్షరాలు నాయన. రా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మా తరించటానికి ప్రకృతిలో ఉండేటటువంటి శక్తినంతటి కూడా ఈ 2 అక్షరాల ద్వారా మనం ఆస్వాదించవచ్చు, ఆవాహన చేయవచ్చు. అది ప్రకృతి శక్తిని, ఒక డివోషనల్ వైబ్రేషన్ని మనం ప్రకృతికి ఇచ్చినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మన మీద ప్రభావాన్ని చూపుతుంది. ఆ అక్షరాలు ఏమిటి అంటే రామ. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. శ్రీరాముడి కన్నా ముందు నుంచి తారక మంత్రం ఉంది, రామ అనే శక్తి. ఆ మంత్రాన్నే పేరుగా పెట్టుకున్నాడు గురుగారు, అది పేరు పెట్టారన్నమాట. ఇతని పేరు రామ, చూడగానే అందరినీ రమింపజేస్తాడు. రామో విరామ, విరమింపజేయువాడు. అందుకే రాముల వారి అవతారంలో ఆయన కపటము లేనటువంటి జీవన స్థితి. రామ అంటే స్వచ్ఛత. అందుకే మనకు రాముడు మంచి బాలుడు అని చెప్తారు. మంచితనం యొక్క రూపము శ్రీరాముల వారు. జీవితంలో ఎలాంటి కపటము లేనివాడు. ఒక్కసారి అబద్ధము ఆడలేదు, ఒక్కసారి కపటంగా ఆలోచించలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. ఎక్కడ కూడా వాల్మీకి వర్ణించలే. కపటత్వం అనేది ఆయన జీవితంలో లేదన్నమాట. తర్వాత ఆయన ఉపదేశాలు కూడా ఏం చేయలే సమాజానికి. ఆయన జీవితం, ఆయన ప్రవర్తనే ఆయన మెసేజ్, ఆయన యాటిట్యూడే ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. అంతేగాని ఎవరికి కూడా ఆయన హితోపదేశం చేయలేదు. నాలాగా నువ్వును నాయన అని చెప్పేసి ఏం చెప్పలే. ఆయన జీవితం, ఆయన బయోగ్రఫీయే మెసేజ్. కానీ కృష్ణావతారంలో మళ్ళీ చాలా ఉపదేశాలు చేశాడు ఆయన, చాలా మెసేజ్లు ఇచ్చాడు. తన ప్రవర్తన ద్వారా ఇచ్చాడు, ఉవాచ చేయడం ద్వారా, నోటి ద్వారా ఇచ్చాడు. కృష్ణావతారంలో కొంత కపటత్వం కనపడుతుంది మనకి. అది కూడా ధర్మాన్ని ఉద్ధరింపజేయడానికి. అనగానే ఆయనకు ఒక పేరు ఉంది, కపట నాటక సూత్రధారి. రాముల వారికి లేదు. ఆయన పేరే మహామంత్రం. రామ 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 రామ, అదే ఇంకా అదే జపం. అదే మనని తారక మంత్రంలాగా మనని ఈ సంసార బంధం నుంచి విముక్తి చేస్తుందట. కాబట్టి అంత గొప్ప పేరు పెట్టుకున్నాడు రాముల వారు, అంత గొప్పగా ప్రవర్తించాడు. ఆయన ప్రతి కదలిక ఆదర్శం, ప్రతి మాట ఆదర్శనీయం. ఉత్తమ పురుష లక్షణాలు గల వ్యక్తి రాముల వారు. ఆయన మహానాయకుడే కాదు, మహాపురుషుడు. శ్రీకృష్ణుడు కూడా మహానాయకుడే, కానీ ఉత్తమ పురుష లక్షణాలుగా మనకు అనిపించదు. ఎందుకు అంటే కొంచెం ధర్మాన్ని నిలబెట్టడంలో కొంచెం కపట నాటకం, కొన్ని జిమిక్కులు చేశాడు ఆయన. దానివల్ల ఆయన కపట నాటక సూత్రధారి. ఏది చేసినా ధర్మాన్ని కాపాడటం కోసం శ్రీకృష్ణుడు చేశాడు. ధర్మమే తానై నడిపించిన వాడు శ్రీరామచంద్రుడు. అందుకే భగవానునికి రామ అనే పేరుంది. విరామ, విరమింపజేయువాడు. భక్తులకు ఉన్నటువంటి కష్టాల నుంచి విరమింపజేయువాడు. అంటే జీవించడము కష్టంగా భావిస్తున్నాం కాబట్టి
జీవించటం అనేది భగవానుడి యొక్క దృష్టిలో సహజం. సహజమైనటువంటి స్థితి ఆయనకి. కానీ మనము జీవించటము కొంత భారంగా, కష్టంగా అనుభవిస్తున్నాం. అనుకుంటున్నాం. అరే జీవించడం చాలా కష్టం. ఇలాంటి కష్టాలేమిటి? ఈ ఈ పిల్లలతోటి ఈ కష్టమేమిటి? ఈ ఆర్థిక పరిస్థితిలో ఈ అంతరాయం ఏమిటి? ఈ రోగాలేమిటి? ఈ నొప్పులేమిటి? ఈ భవబంధాలేమిటి? భార్య ఏమిటి? పిల్లలేమిటి? ఈ తల్లిదండ్రులు, ఈ బంధువులు, ఈ సమాజం, కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత. వ్యతిరేకత ఉన్నప్పుడేమో కష్టం అనుకుంటున్నాడు. అనుకూలంగా ఉన్నప్పుడేమో సుఖం అనుకుంటున్నాడు. కాబట్టి ఈ కష్టాలను ఏవైతే ఉన్నాయో వాటిని విరమింపజేయవాడు విరామ. భగవానుడికి ఆ శక్తి ఉంది. కాబట్టి రామ విరామ విరత. విరత అంటే కోరికలు లేని స్థితిని కలిగి ఉండువాడు, కోరికల నుంచి దూరం చేయవాడు. విరహ అంటే మనము కోరికలతో ఉన్నంతసేపు మానవ మాతృలుగానే ఉంటాం. ఎప్పుడైతే కోరికల్ని త్యాగం చేశారో గొప్పవారయ్యారు. మన చరిత్ర అంతా కూడా అంతే. కోరికలను త్యజించారా, వాటిని విడిచిపెట్టారా, చాలా గొప్పవాడయ్యారు. కోరికలతో ఉన్నంతకాలం సతమతమైపోయాడు. మనం ఏ చరిత్ర తీసుకున్నా అంతే. మనకి బుద్ధ భగవాను దగ్గర నుంచి రాజ్యంలో ఉన్నంతసేపు ఆయన మామూలు గౌతముడిలాగా ఉన్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టాడు, బుద్ధుడైపోయాడు. అశోక చక్రవర్తి రాజ్యంలో ఉన్నంతకాలము క్రూరుడిగా ఉన్నాడు. కళింగ రాజ్య యుద్ధం తర్వాత రాజ్యాన్ని వదిలిపెట్టాడు, సాధువు అయిపోయాడు. కోరికలు ఏమీ లేదు. స్వామి వివేకానంద అరే ఈ కోరికలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి విరాగి అయిపోయాడు. రామకృష్ణ పరమహంస అందరూ కూడా కోరికల్ని త్యాగాలు చేశారు. అరే మనసులో ఈ కోరిక ఉండడం వల్ల ఇలాంటి మనకు ఆలోచనలు వస్తున్నాయి. అసలు మొత్తం కోరికల్ని ఈ బుర్రలో నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత యోగులైపోయారు. యోగి వేమన కోరికలు ఉన్నంతకాలము ఒక రకమైనటువంటి దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే విరాగం వదిలేశాడో చాలా గొప్పవాడయ్యాడు, యోగి అయిపోయాడు. ఇట్లా చరిత్రలో కోరికలను వదిలిన వాళ్ళందరూ కూడా మహానుభావులయ్యారు. నిస్వార్థంగా ఉన్నారన్నమాట. ఇంకా స్వార్థ చింతన లేకుండా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళంతా చాలా చాలా గొప్పవాళ్ళు. అవతారం యొక్క తత్వం అదే. ఇతరుల కోరికలు తీరడానికి తన జీవితాన్ని వెచ్చించువారు అవతార పురుషులు. మార్గ సకల జీవులకు మార్గం ఏమిటయ్యా అంటే భగవానుడే మార్గం. ఒక దారి చూపిస్తాడంతే. భగవాను యొక్క తత్వం ఏంటంటే ఈ మార్గంలో వెళ్ళు నాయన, ఈ మార్గంలో వెళితే నీవు తరింపబడతావు. మార్గ నిర్దేశకుడు కాబట్టి ఆయనే మార్గం. ఏమిటయ్యా ఈ జీవన యానంలో మార్గము అంటే భగవానుడే మార్గం. భగవానుడు మార్గం ఎలా అవుతాడు అంటే ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మాన్ని తప్పకుండా ప్రయాణిస్తే మన గమ్యాన్ని చేరుకుంటాం. వేరే మార్గంలో వెళితే ఎటేటో వెళ్ళిపోతాం. ధర్మ మార్గంలో ప్రయాణించిన ఆయన దానికి చతుర్విధ పురుషార్థాలు, చతురాశ్రమాలు, మానవ ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ మార్గమే భగవానుడు. దాంట్లో ప్రయాణిస్తే భగవాన్ని చేరుకుంటాం. అంటే ఉత్తమ గతులు వచ్చేస్తాయి. ఉత్తమమైన జీవితం వస్తుంది. ముందు ఉత్తమ గతులు ఉన్నాయో లేవో మనకు తెలియదు. అంత పెద్ద
సబ్జెక్ట్ అవసరం లేదు. కానీ హాయిగా ఉండటం కోసం, ప్రశాంతంగా జీవించడం కోసం మాత్రం ఈ మార్గంలో ప్రయాణించండి. మార్గః నయః అంటే లోక కంటకులను శిక్షించటంలో ఎటువంటి సానుభూతిని చూపువాడు కాదాయన. ఆయా సమయంలో ఆ రాక్షసులను కానివ్వండి, ధర్మభ్రష్టులను కానివ్వండి, ఆయా సమయంలో ఉపేక్ష లేకుండా సంవరించాడు. కాబట్టి నయః అనయః శిష్యులను రక్షించటంలో దయగలవాడు, మంచివారిని రక్షించటంలో, ధర్మాన్ని కాపాడటంలో దయగలవాడు. ఏ విధంగా? వీరః తన వీరత్వంతో. ఏమిటయ్యా వీరత్వము అంటే ఎక్కడా కూడా అస్పష్టత లేని వీరత్వం. అంటే స్పష్టమైనటువంటి వీరత్వం గలవాడు. ది హీరో. ఒక సినిమాలో హీరో ఎలా ఉంటాడు? అన్ని విద్యలు వస్తాయి ఆయనకి. ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే దానికి ఏం నేపథ్యం ఉండదు. మళ్ళీ అన్ని విద్యలు ఆయనకు వచ్చేస్తాయి. అన్ని విద్యల్ని స్పష్టంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు సినిమాలో. అట్లాగే ఆయనది ఒక నాటకం అన్నమాట. ఇందుకే ముందే అనుకున్నాం కదా, జగన్నాటక సూత్రధారి అని. ఈ జగన్నాటకంలో స్పష్టమైనటువంటి వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఎక్కడా కూడా అస్పష్టత ఉండదు, ఎక్కడ అపనమ్మకం ఉండదు. చాలా హాయిగా, సమర్థవంతంగా, ప్రశాంతంగా తన నాయక లక్షణాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. వీరుడు అంటే అదే. ఎవరికి సాధ్యం కాని పని చేస్తే వీరుడు అంటారు. శక్తిమతాం శ్రేష్ఠ. తన సర్వశక్తులను ఈ ప్రపంచం కోసం, ఈ మానవుల కోసం, ఈ జీవుల కోసం ఇవ్వడంలో సర్వశ్రేష్ఠత్వాన్ని ప్రదర్శిస్తాడు. మన్నికైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఎందుకంటే పుట్టుకతోటి ఎవరు కూడా చెడ్డవారు కాదు. ఆయా కర్మల్ని అనుసరించి వాడికి ఆ బుద్ధి వస్తుంది. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పుకున్నాం కాబట్టి పుట్టుకతో స్వచ్ఛమైనటువంటి జీవితాన్నే ప్రారంభిస్తాడు భగవానుడు. అన్నీ సమకూరుస్తాడు. బుద్ధి వికసించేటప్పటికీ ఈ నియమాలకు సంబంధించిన స్పృహ ఏదైతే ఉందో అది కల్పిస్తాడు. తద్వారా నాయన నీవు జన్మ సార్థక్యం చేసుకొని చెబుతాడు. అది వినకపోతే అధర్మ మార్గం, వింటే ధర్మ మార్గం. అధర్మ మార్గంలో వెళ్ళి లోకకంటకుడుగా తయారైనటువంటి అందరినీ కూడా ఆయన వీరత్వం చేత సంవరించాడు. ధర్మ మార్గంలో వెళ్ళినటువంటి ఋషులు, గొప్పవారు, మేధావులు, పండితులు అందరినీ కూడా రక్షించాడు ఆయన. శక్తిమతాం శ్రేష్ఠ ధర్మ విదుత్తమ. ధర్మాన్ని ఆచరించటంలో, ఆచరింపజేయటంలో ఉత్తమమైనటువంటి ప్రదర్శన కలవాడు, ఉత్తమమైనటువంటి స్థితిగతులను కల్పించువాడు. ధర్మమే ఆయన రూపం కాబట్టి ధర్మాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్లకు తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన సాక్షాత్కారాన్ని వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆ విధంగా ధర్మాన్ని కాపాడటంలో, ధర్మాన్ని రక్షించటంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వారికి పూర్తి సాక్షాత్కారాన్ని కలిగిస్తాడు. స్వస్తి.